అధికారం ప్రతిపక్షం ఇద్దరి యుద్ధం ఎక్కడైనా కామనే. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు సొంత కుటుంబంలో రేగుతున్న గొడవకే అసలు కారణం తెలియడం లేదు ఇప్పటిదాకా. తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు వైఎస్ షర్మిల కాంగ్రెస్లోకి వెళ్తుందని, పిసిసి అధ్యక్షురాలిగా ఆమె ఇక ఢిల్లీలో సోనియా గాంధీ వేదికగా ప్రకటన చేస్తుందని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లీడ్ మొత్తం షర్మిలానే తీసుకుంటుందంటూ అనేక కథనాలు వస్తున్న తరుణంలో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ రావడం లేదు. ఇంతకీ జగన్కు అడ్డం తిరిగి ఏ గడ్డనైతే నేను ముట్టుకోనో, ఏ గడ్డతోనో అయితే నాకు సంబంధం లేదు అని తాను చెప్పిందో మళ్ళీ అక్కడికే వెళ్ళి రాజకీయంగా అడుగులు వేస్తుందా అంటే ఇక తన ఆలోచనకే మనం ఈ సమాధానాన్ని వదిలేయాలి. ఎందుకంటే తెలంగాణ వేదికగా ఇక్కడి నుంచే నా రాజకీయ ప్రస్థానం అంటూ మొదలుపెట్టిన షర్మిల ఇక్కడే పిల్లగాన్ని కన్నా, ఇక్కడనే పాపను కన్నా, పెళ్ళి ఇక్కడే అయింది, నా సంసారం ఇక్కడే అంటూ గట్టిగా బల్ల గుద్ది చెప్పింది షర్మిల గారు. కట్ చేస్తే ఫైన్ టైం కేసీఆర్ పోరాటం అన్నారు, కేసీఆర్పై యుద్ధం అన్నారు. మరి పెద్దగా సమయం కేటాయించకపోయినా తక్కువ సమయంలోనే హడావుడి ఎక్కువ చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ వస్తానంటే ఎక్కడైనా ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయని అంశం ఇదంతా. అయితే తాజాగా అన్నకు అడ్డుగా గనుక వెళ్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని తల్లి వైఎస్ విజయమ్మ కూడా ఘాటుగానే చెప్పారట షర్మిల గారికి. ఎందుకంటే ఒక రాష్ట్రంలో తాను నిలబడి ఎక్కడ ఏమి పట్టించుకోకుండా తన రాష్ట్రం ప్రజల క్షేమం కోసం తాను నిరంతరం కష్టపడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రతిపక్షమే ఒక దారుణమైన విమర్శలు చేస్తూ ప్రతినిత్యం తాను ఇబ్బంది పెడుతుంటారు. సరే, అది ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు ముందుకెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అంతా ఒకటైనా కూడా జగన్ సింగిల్గా నిలబడుతూ సింహం మాదిరిగా ఎదుర్కొంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలో వాళ్లకు తోడుగా ప్రతిపక్షంకు మరింత బలం ఇచ్చేలా షర్మిల కాంగ్రెస్ నుంచి వెళ్ళి జగన్ పైనే పోరాటం చేస్తానంటే మాత్రం అక్కడ ప్రజలు ఊరుకోరు, అలాగే నేను కూడా ఊరుకోను అంటూ వైఎస్ విజయమ్మ సైతం డైరెక్ట్గా షర్మిల గారితో చెప్పినట్టుగా తెలుస్తుంది. అన్న జోలికి వస్తే మాత్రం పర్ఫెక్ట్గా ఉండదని, ప్రజలు మన కుటుంబాన్ని ద్వేషించే పరిస్థితి వచ్చే ఆస్కారం ఉంటుందని, తద్వారా పూర్తిగా మనం విచ్ఛిన్నమయ్యే ఛాన్స్ కూడా ఉందంటూ విజయమ్మ గారు గట్టిగానే చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్ ఏపీలో, అలాంటి ఇమేజ్, అలాంటి బ్రాండ్ను కొనసాగిస్తున్న వ్యక్తి జగన్. ఇక్కడ అదే జగన్ సొంత చెల్లెల్లో అయిన షర్మిల రంగంలోకి దిగి అన్నకు అడ్డం, ఇతర పార్టీ ఏ పార్టీ అయితే జగన్ను గతంలో ఇబ్బంది పెట్టిందో, ఏ పార్టీ అయితే తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఘోరంగా అవమానించిందో మరణం తర్వాత, మళ్ళీ వాళ్ళకే నేను మద్దతు ఇస్తాను, వాళ్ళ పార్టీ అధికారంలోకి రావాలి అని ఆశయాలతో కనుక ఈమె కనుక ఇక్కడ అడుగులు వేస్తే అంతకు మించిన దారుణం మరొకటి ఉండదు. అది ఏదైనా కానీ కట్ చేస్తే ఇక్కడ జగన్ సైతం తన పార్టీని రక్షించుకునేందుకు, తన పార్టీని నిలబెట్టుకునేందుకు తాను సైతం గట్టిగా అడుగులు వేయక తప్పని పరిస్థితి. ఇది పూర్తిగా రాజకీయ మైలేజ్ను పూర్తిగా యూటర్న్ తీసుకొని వేగం పెంచే ఆస్కారం కాక మరి ఇంకోటి కాదు. మరి ఇలాంటి తరుణంలో ఎలాంటి రాజకీయ ఎత్తడుగు ఉంటుంది షర్మిల గారి నుంచి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది వైఎస్ షర్మిల బ్రదర్ అనిల్. వీరు ఆల్రెడీ కాంగ్రెస్ పెద్దలతో టచ్లో ఉన్నారని సమాచారం వస్తుంది. వాళ్ళు టచ్లో ఉండనివ్వండి, ఇంకేమన్నా ఉండనివ్వండి, ఏదైనా తెలంగాణ నుంచి షర్మిల గారు ఏది చేసినా బాగుంటుంది తప్ప ఏపీలో తాను అడుగు పెడతా, ఏపీ గురించి తాను ఎలా మాట్లాడుతుంది. ఎందుకంటే మొన్నటిదాకా తాను గట్టిగా మాట్లాడింది కదా అక్కడ తెలంగాణకు వెళ్ళి, ఇప్పుడు వచ్చి ఏపీలో ఫైన్ టైం మాట్లాడతానంటే ప్రజలు అస్సలు అంగీకరించరు. పైగా జగన్కున్న ఇమేజ్, జగన్కున్న క్రెడిబిలిటీ ఇక్కడ షర్మిల పూర్తిగా కోల్పోతుంది. అలా గనక తప్పు చేస్తే ఇది చాలా బిగ్ బ్లండర్ అవుతుంది. మరి రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తుంది అనేది ఇప్పుడు ఊహించని పరిణామం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఏదేమైనా అన్నకు అడ్డం వస్తే, అన్న జోలికి వస్తే మాత్రం తల్లి ఊరుకోనని విజయమ్మ ఘాటుగా చెప్పినట్టుగా తెలుస్తుంది.